మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. మరొకసారి చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవుని పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చదవబడిన దేవుని లేఖనమును చూస్తే దేవుడే స్వయాన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవుడే తన యొక్క చిత్తమును తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా గమనించండి, దేవుడు అంటాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంటుంది, నా చెవులు ఆ ప్రార్థన ఆలకిస్తాయి. ఏమండి? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. పిల్లరా, ఈ స్థలమందు అని అంటున్నాడు ప్రభు. ఏ స్థలమందయ్యా? దేని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అనంటే, దేవుని మందిరమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరమును గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సొలొమోను చేత కట్టించబడినటువంటి దేవుని మందిరం ఓపెనింగ్ అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు మీద నా కనుదృష్టి ఉంటుంది. ప్రియులరా, ఈరోజు అనేక మంది దేవుని మందిరాలకు వెళ్ళని వారు చాలామంది ఉన్నారు. దేవుని మందిరాలకు వెళ్ళకుండా టీవీల్లో, సెల్ ఫోన్లో, లైవ్లో దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు. అది క్రమమైనటువంటిది కాదు, అది సరి అయినటువంటిది కాదు. ఒకవేళ నీకు తప్పనటువంటి పరిస్థితులు ఉంటే చెప్పలేము, కానీ అన్ని పరిస్థితులు బాగుండి కూడా దేవుని మందిరానికి నువ్వు వెళ్ళట్లేదంటే, అందుకనే ప్రభు అంటున్నాడు, దేవుని మందిరములో చేయబడే ప్రార్థనలు నేను వింటాను, ఆలకిస్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరములో మనం ఆరాధన చేయాలి. దేవుని మందిరములో మనం ప్రభును గణపరచాలి, ప్రభును స్తుతించాలి, ప్రభు నామాన్ని గొప్ప చేయాలి. ఇంటికాడ ఉంటే ఆ యొక్క దేవుని మందిరానికి వెళ్ళినటువంటి ఆ ఫీల్ అనేటువంటిది రాదు. దేవుని మందిరమే, గృహమే. గమనించండి, దేవుని మందిరానికి గృహానికి తేడా ఉంది. కనుక చాలామంది ఇండ్ల దగ్గర ఉండి వింటూ ఉంటారు. అది క్రమము కాదు, దాని వలన ఉపయోగము లేదు. గమనించండి ప్రియులరా, దేవుని మందిరానికి వెళ్ళాలి. లైవ్లో అంటే దేవుని మందిరములో అందరితో మనం ఆరాధన చేయాలి. ఆ యొక్క థ్రిల్లు, ఆ యొక్క ఆనందం, ఆ యొక్క సంతోషం వేరు. ఒక్కొక్కరు సాక్ష్యాలు చెబుతూ ఉంటే, ఒక్కొక్కరు వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన మేలులు చెబుతూ ఉంటే, వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుపుతూ ఉంటే, ఏమండి, దేవుని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటే, ఆరాధనలో పరవశించిపోతూ ఉంటే ఎంత ఆనందము, ఎంత సంతోషము. ఏమండి, దేవుని భక్తులు అంటారు, ఆయన మందిర ఆవరణం చూడాలని ఎంతో ఆశతో ఉన్నామయ్యా. జనులు దేవుని మందిరానికి పోదాము అని అన్నప్పుడు నేను సంతోషించానంటాడు భక్తుడు. ఏమండి, దేవుని మందిరాన్ని చూడడానికి ఆయన ఆశ కలిగి ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఉన్నటువంటి విలువ
సాధారణమైనటువంటిది కాదు. దేవుని మందిరానికి ఉన్నటువంటి ఆ వాల్యూ సామాన్యమైనది కాదు. కనుక దేవుని మందిరాలకు వెళ్ళండి. ఇంటి దగ్గర ఉంటే కాదు, దాని వలన ఉపయోగం లేదు. దేవుని మందిరంలో అడుగు పెట్టండి. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అనేకులు ఆ స్థలములో ప్రార్థన చేస్తారు కదా, అనేకులు కన్నీరు కారుస్తారు కదా, అనేకులు ఆ స్థలంలో ఆరాధన చేస్తారు కదా. దేవుని ప్రసన్నత ఆ మందిరంలో ఉంటుంది. దేవుని శక్తి, దేవుని ప్రభావం ఆ మందిర స్థలములో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితాల్లో మందిరంలో అడుగు పెట్టగానే రోగాలు మాయమైనటువంటి చరిత్ర ఉంది. మందిరంలో అడుగు పెట్టగానే వారి యొక్క వారికి నెమ్మది కలిగిన సాక్ష్యాలు ఉన్నాయి. నా ప్రియమైన వారలారా, కనుక దేవుని మందిరంలో అడుగు పెట్టాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలో నడవాలి. ఆ స్థలంలో దేవుని కనుదృష్టి ఉన్నది. ఆ స్థలములో చేయబడే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. హన్న దేవుని మందిరానికి వెళ్ళి గోజాడింది కదా, దేవుని మందిరంలోనే కదా ఆమె కుమారుణ్ణి పొందుకున్నది. దేవుని మందిర ప్రసన్నతలోనే కదా, దేవుని మందిర ప్రభావంలోనే కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళి దేవుని మందిరంలో క్రమముగా జీవించగలిగితే దేవుని కార్యాలు ఖచ్చితముగా జరుగుతాయి. నెమ్మది కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. ఏ విషయం కొరకు దేవుని మందిరంలో నువ్వు మొరపెడతావో దేవుడు ఆలకిస్తాడు, దేవుడు జవాబిస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు ఉత్తరం ఇస్తాడు. నిర్లక్ష్యం చేయకుండా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని కార్యాలు చూద్దాం, దేవుని మేలులు పొందుకుందాం, దేవుని ఆరాధించుదాం, దేవుని ఘనపరచుదాం. అటువంటి కృపను, ధన్యతను ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, విన్న మాటలను దీవించి ఆశీర్వదించు ప్రభా. వింటున్న వారిని దీవించి ఆశీర్వదించు నాయన. ఎవరైతే ఇండ్ల దగ్గర ఉండి లైవ్లో టీవీల్లో పాల్గొంటున్నారో అలాంటి వారు దేవుని మందిరానికి నడిపించబడినట్లుగా సహాయం దయచేయి. ఎవరెవరు జీవితాల్లో ఎలాంటి బంధకాలు, ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నాయో వారి జీవితాల్లో మీ ఘనమైన కార్యాలు జరిగించి మీ ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.